పదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. అమ్మవారి ముఖము అనడి మన్మధుని యొక్క శుభకరమైన గృహమునకు తోరణము వలె ఆమె కనుబొమ్మలు కలది. ఈ నామం యందు బీజాక్షర రహస్యము కూడా దాగి ఉన్నది. వదన వాగ్భవ బీజం ఐం బీజాక్షరాన్ని, స్మర మన్మథ బీజం క్లీన్ బీజాక్షరాన్ని, మాంగళ్య సౌభాగ్య బీజం సౌహ్ బీజాక్షరాన్ని, గృహ సంపత్కరమైన శుభకరమైన బీజం శ్రీ బీజాక్షరాన్ని, తోరణ రుల్లేఖ హ్రీం బీజాక్షరాన్ని తెలియజేస్తాయి. ఐం, క్లీం, సౌహ్లు అమ్మవారి ముఖమైతే శ్రీం, హ్రీంలు కనుబొమ్మలను సూచిస్తాయి. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. అమ్మవారి ముఖ సౌందర్య కాంతులు అమృత ప్రవాహములాగా ఉంటే, ఆ ప్రవాహములో కదులుతూ ఉండే చేపలుగా అమ్మవారి రెండు కళ్ళు లేదా చూపులు ఉంటాయి. చేప తన చూపుల ద్వారానే తన పిల్లల ఆకలి తీరుస్తుంది. వాటి వంశాభివృద్ధి కేవలం చూపుపైనే ఆధారపడి ఉంటుంది. జగన్మాత కూడా తన యొక్క కరుణతో కూడిన కంటి చూపుతో సమస్త ప్రాణులను పోషిస్తుందని ఈ నామము అర్థం. పదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన.